హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ కోకోనట్ బర్ఫీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి చాలా హెల్తీ కూడా అండి. ఎటువంటి షుగర్ని యూజ్ చేయకుండా ఈ కోకోనట్ బర్ఫీని నేను ప్రిపేర్ చేయబోతున్నానండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా షుగర్ని యూజ్ చేస్తుంటాం ఈ కోకోనట్ బర్ఫీకి. అలా కాకుండా మనం షుగర్ని యూజ్ చేయకుండా అలాగే డ్రై ఫ్రూట్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని హెల్తీగా ఈ కోకోనట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన లక్కీ కుక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఫర్దర్గా పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ సలహాన్ని సూచనని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేనేమైనా మిస్టేక్స్ కనుక చేస్తుంటే కనుక మీరు దాన్ని నాకు చెప్తుంటే నేను నెక్స్ట్ టైం వాటికి రిపీట్ చేయకుండా చూసుకుంటాను. సో మీరు వీడియో చూసి మీకు నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో ఇక ఆలస్యం చేయకుండా మనం కోకోనట్ డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా నేను కొబ్బరి తీసుకున్నానండి. ఇదైతే వాటర్ ఏమీ లేకుండా ఎండిపోయింది కొబ్బరి, అందుకని దీన్ని నేను వేస్ట్ చేయకుండా ఈ కొబ్బరి బర్ఫీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే పైన ఉన్న బ్రౌన్ పార్ట్ని అయితే తీయలేదు, ఎందుకంటే ఎండు కొబ్బరి కాబట్టి తీయడం కుదరదు. ఒకవేళ మీరు మామూలు కొబ్బరి తీసుకుంటే కనుక ఆ బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకొని మీకు వీలైనంతగా మెత్తగా మనం ఈ కొబ్బరిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం కొబ్బరిని గ్రైండ్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా నేను కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా. నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి. సో ఈ క్వాంటిటీతో నాకు కొబ్బరి అయింది. మీరు ఎప్పుడైనా సరే కొబ్బరిని కొలుచుకోనండి, ఎందుకంటే మనకి కొబ్బరి బట్టే మిగిలిన క్వాంటిటీస్ అనేవి ఎంత తీసుకోవాలో తెలుస్తుంది. నేను ఒక కప్పు కొబ్బరికి 250 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకుంటున్నానండి. ఈ బెల్లాన్ని నేను తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఓకేనా, ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. కాజు, బాదం, పల్లీలు, అలాగే పిస్తా తీసుకున్నాను అండి. క్వాంటిటీస్ అయితే ఏమి లేవు, మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా సరిపడా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలండి. ఇలా గీని హీట్ చేసుకోవాలి. మనం గీని హీట్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మరీ ఓవర్గా అవసరం లేదు, జస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా అడిషనల్గా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటిని నేను యాడ్ చేసుకున్నానండి. ఇలా మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక తీసుకున్న ప్యాన్లోనే మరో స్పూన్ గీని యాడ్ చేసుకుంటున్నానండి. నేను అందరి ప్యాన్ ఏమి యూజ్ చేయట్లేదు, సేమ్ ప్యాన్నే యూజ్ చేస్తున్నాను. ఇలా గీని హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం కలుపుకుంటూ ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందని చెప్పి నేను ఫ్రై చేసుకోమంటున్నాను. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దండి, అడుగంటేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత 1 కప్ మిల్క్ని మనం ఈ కొబ్బరి పొడిలోకి యాడ్ చేసుకోవాలి. అంటే ఒక టీ గ్లాస్ దండి. ఇలా పాలు పోసి వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ మరొక 5 మినిట్స్ పాటు మనం ఈ కొబ్బరిని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
మీరు ఈ ప్రాసెస్ మొత్తం దగ్గరుండే చేసుకోవాలండి, ఎందుకంటే కొబ్బరి కాబట్టి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. దగ్గరుండి నెమ్మదిగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ తర్వాత ముందుగా మనం పొడి చేసుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. లేదు అడిషనల్గా తీపి కావాలనుకునే వాళ్ళకి ఇంకో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లాన్ని కొబ్బరిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లాన్ని కలిపే కొద్దీ కొబ్బరిలోకి బాగా కలుస్తుందండి. చూసారు కదా, ఇలా మనం కలిపే కొద్దీ బెల్లం అనేది మెల్ట్ అయ్యి కొబ్బరిలోకి బాగా కలుస్తుందండి. మీకు ఈ ప్రాసెస్ జరిగే కొద్దీ మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా ఒక 5 to 10 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలండి, మధ్య మధ్యలో మాడిపోకుండా. ఇలా బెల్లం వేసిన తర్వాత 10 మినిట్స్ అయిన తర్వాత అండి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఈ కొబ్బరిలోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లము, డ్రై ఫ్రూట్స్ పౌడరు, కోకోనట్ అనేది ఈక్వల్గా మంచిగా కలిసేలాగా మనం కలుపుకుంటూ ఉండాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ మీరు మిక్స్ చేసుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది మంచిగా కొబ్బరిలోకి కలుస్తుంది. చూసారు కదా, మంచి రంగు అనేది మనకి తెలుస్తుందండి. మీరు తీసుకునేప్పుడు మంచి బెల్లాన్ని తీసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ తర్వాత 1 or 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోనండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్ పాటు. ఇలా మిక్స్ చేసుకుంటూ మరో 5 to 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్ని అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకొని మొత్తం ప్లేట్కి బాగా కలిసేలాగా మనం దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక ఈ నెయ్యి పైన బటర్ పేపర్ పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బర్ఫీని దీంట్లో కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఈజీగా రావడానికి ఈ నెయ్యిని యాడ్ చేయమన్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఎలా తెలుస్తుందంటే లైట్గా అడుగు అంటుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇందాక తీసుకున్న ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకుందాం మొత్తాన్ని. ఇలా మీరు తీసుకున్న ప్లేట్లోకి కొబ్బరి బర్ఫీ మొత్తం మనం అరేంజ్ చేసుకోవాలండి. మీరు ఫ్యాన్ కింద పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి, ఎందుకంటే త్వరగా చల్లారుతుంది. ఇప్పుడు స్పూన్తో కానీ మీకు ఏది వీలుగా ఉంటే దాంతో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి మంచి షేప్ అనేది వస్తుంది కాబట్టి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేయమంటున్నాను. లేదు అంటే కనుక మీరు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇలా నేను చాకుతో మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడే వాటికి మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఆరిన తర్వాత మనకి చాక్ అనేది దిగదు కాబట్టి ఇలా వేడిగా ఉన్న టైంలోనే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే కనుక బర్ఫీ అనేది మీరు ఆరిన తర్వాత మీకు చక్కగా షేప్ వస్తుందండి. నేనైతే ట్రయాంగిల్ షేప్ తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత పైన డెకరేషన్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులను వేస్తున్నానండి. మీరు కావాలంటే జీడిపప్పు ఒక్కొక్క స్క్వేర్ దాంట్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేసి స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చాలా త్వరగా చల్లారిపోతుంది. తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ అండ్ యమ్మీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ కోకోనట్ బర్ఫీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన లక్కీ కుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.